అందరికీ నమస్కారం అండి. కృష్ణాష్టమి వస్తుంది కదా, మన ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటే చిన్న కృష్ణుల్లా అలంకరించాలని చాలా మందికి సరదా ఉంటుంది. సో ఈ వీడియోలో చాలా తక్కువ ఖర్చులోనే అందమైన చిన్ని కృష్ణుల్ని అలంకరించడానికి చిన్న చిన్న ఆభరణాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ సిరి, వెల్కమ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఫస్ట్ మనం చిన్న కిరీటంతో మొదలు పెడతాం. అందుకోసం ముందుగా కిరీటం షేప్ లో షాంపిల్ కట్ చేసుకోవడానికి 20x10 cm పేపర్ ని తీసుకుని హాఫ్ కి ఫోల్డ్ చేసుకున్నానండి. దీనిపైన సగం కిరీటం షేప్ ని గీసుకుంటున్నాను. వన్స్ షేప్ కరెక్ట్ గా వచ్చిన తర్వాత సిజర్ తో పేపర్ ని లైన్స్ మీదుగా కట్ చేసుకోవాలి. పేపర్ ని అన్ఫోల్డ్ చేస్తే చూసారా, చిన్న కిరీటం షేప్ సిమెట్రిక్ గా వచ్చింది. ఇప్పుడు నేను ఒక థిక్ షీట్ ని సేమ్ 20x10 cm సైజ్ లో తీసుకుంటున్నానండి. దీనిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న శాంపిల్ ని పెట్టుకుని అంచుల మీదుగా అవుట్లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ షీట్ మనం సెపరేట్ గా ఏం కొనక్కర్లేదండి. మన ఇంట్లో ఉండే పాత బుక్స్ అట్లుంటాయి కదా, వాటిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇది గోల్డ్ పేపర్ అండి. ఈ పేపర్ మీకు అన్ని స్టేషనరీ షాప్స్ లోనే దొరుకుతుంది. సునేరి గోల్డ్ పేపర్ అని అడిగితే ఇస్తారండి. దీన్ని కూడా సేమ్ షేప్ లో అవుట్లైన్ గీసుకుని సిజర్స్ తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ పేపర్ ని షీట్ కి గ్లూ యూజ్ చేసి అటాచ్ చేసుకుంటున్నానండి. ఇవి సెల్ఫ్ ఎడిసివ్ బీడ్ స్టిక్కర్స్. ఇవి మల్టీ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎడిసివ్ బీడ్స్ ని గోల్డ్ పేపర్ అవుట్ లైన్ మీదుగా స్టిక్ చేసుకుంటున్నానండి. అండ్ మనం చేత్తోనే కావాల్సిన సైజు లో కట్ చేసుకుని స్టిక్ చేసుకోవడమే. ఇంకా కిరీటం ని డెకరేట్ చేసుకోవడం కోసం బ్లూ కలర్ లో కొంచెం పెద్ద సైజ్ కుందన్ ని సెంటర్ లో స్టిక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కుందన్ చుట్టూ స్టోన్ లైన్ ని స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న గ్రీన్ ఇంకా రెడ్ కలర్ కుందన్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిక్ చేసుకుంటున్నాను. ఈ కుందన్స్ చుట్టూ ఫ్లవర్ షేప్ లో వచ్చేలా వైట్ అండ్ రెడ్ కుందన్స్ ని కూడా స్టిక్ చేసుకుంటున్నానండి. కిరీటం సెంటర్ లో ఎప్పుడు డిజైన్ ఎక్కువగా ఉంటే బెటర్ అండి. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి అక్కడ ఎక్కువ లైన్స్ యాడ్ చేస్తే బెటర్. అందుకోసం ఇప్పుడు ఈ స్టోన్ లైన్ చుట్టూ కూడా చిన్న సైజ్ రెడ్ కుందన్స్ ని స్టిక్ చేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్ లో మల్టిపుల్ లెవెల్స్ వచ్చేలా స్టోన్ లైన్ ని స్టిక్ చేసుకుంటున్నాను. కిరీటం డెకరేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన ఆభరణాలు కూడా తయారు చేసుకుందాం. కిరీటం కి చేసుకున్నట్టుగానే వడ్డానం ని ఇంకా వంకిల్ షేప్ లో వచ్చేలా శాంపిల్ ని గీసుకుని కట్ చేసుకున్నానండి. అలాగే థిక్ షీట్ ని కూడా సేమ్ షేప్ లో కట్ చేసుకుని గోల్డ్ పేపర్ ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కూడా డెకరేషన్ చేద్దాం. దానికోసం నేను సెల్ఫ్ ఎడిసివ్ బీడ్స్ స్టిక్కర్స్ ని అవుట్ లైన్ మీదుగా స్టిక్ చేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కుందన్స్ ని, వాటి చుట్టూ వైట్ కుందన్స్ ని ఇంకా బీడ్స్ ని స్టిక్ చేసుకుంటున్నాను.
ఆభరణాలు కూడా డిజైన్స్ అయిపోయాయండి. ఇప్పుడు చిన్న కృష్ణకి ఫ్లూట్ ని కూడా తయారు చేయాలి కదా, అందుకోసం మనం మెటీరియల్స్ ఏమి కొనక్కర్లేదండి. సేమ్ థిక్ పేపర్ షీట్ ని యూజ్ చేసి చేయొచ్చు. అందుకోసం 6 to 12 ఇంచెస్ సైజ్ లో ఉన్న షీట్ ని తీసుకుని స్లోగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న షీట్ ముడతలు లేకుండా చూసుకోవాలండి. వన్స్ రోల్ చేసుకున్నాక ఎండ్స్ ని టేప్ తో సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ చుట్టూ గోల్డ్ పేపర్ ని గ్లూ తో స్టిక్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫ్లూట్ కి నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ సాటిన్ రిబ్బన్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకుంటూ స్టిక్ చేసుకుంటున్నాను. అలాగే నా దగ్గర ఉన్న గోల్డ్ లేస్ ని కూడా సాటిన్ రిబ్బన్ కి ఎండ్స్ దగ్గరికి వచ్చేలా ఫ్లూట్ చుట్టూ స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఉండడం కోసం ఎడెసో బీడ్స్ ని ఇంకా గ్రీన్ కుందన్స్ ని సాటిన్ రిబ్బన్ కి మధ్యలో వచ్చేలా స్టిక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఫ్లూట్ ఎండ్ కి డిజైన్ చేయడం కోసం ఒక నెమలిక షేప్ లో ఉండేలా ఒక షీట్ ని కట్ చేసుకుని సెంటర్ లో బ్లూ కుందన్ ని స్టిక్ చేసుకున్నాక ఈ కుందన్ చుట్టూ మల్టిపుల్ లేయర్స్ లా స్టోన్ లేస్ ని ఇంకా మధ్యలో రెడ్ కుందన్స్ ని కూడా స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి గోల్డ్ బీడ్స్ చైన్స్ అండి. ఇవి ఫ్లూట్ కి అటాచ్ చేయడం కోసం ఒక 3 లైన్స్ తీసుకుని దారం ఎండ్ని ముడి వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న డిజైన్ ని ఫ్లూట్ ఎండ్ కి స్టిక్ చేసుకోవడానికి ఏదైనా స్టిక్ ని యూజ్ చేయాలండి. నా దగ్గర బ్యాంబూ స్టిక్ ఉంది, సో దానికి డిజైన్ కార్డ్ ని స్టిక్ చేసుకుని ఫ్లూట్ ఎండ్ కి వచ్చేలా డిజైన్ ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ బీడ్స్ ని కూడా ఫ్లూట్ కి వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ ఆర్నమెంట్స్ అన్నిటికీ గ్రీన్ కలర్ సాటిన్ రిబ్బన్ ని స్టిక్ చేసుకోవాలి. మీ బాబు ఆర్ పాపకి ఆర్నమెంట్స్ పెట్టేటప్పుడు మరీ టైట్ గా ఉండకుండా ఉండేలా కొంచెం ఎక్కువ లెంత్ రిబ్బన్ ని స్టిక్ చేసుకుంటే ముడి వేసినప్పుడు ఈజీగా ఉంటుంది. చివర్లో కిరీటానికి నెమలి పింఛాన్ని కూడా స్టిక్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీ కదా. ఇలా పెద్ద ఖర్చు లేకుండా క్విక్ గా అయిపోయే ఆభరణాలు మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇంకా నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.